సో థ్యాంక్ యూ రాఘవేంద్ర గారు. నేను రాసినటువంటి లెవెల్ 6 లీడర్‌షిప్ పుస్తకం కూడా మీరు ఆ టాక్స్ ఏదైనా వినే ఉంటారని అవును, అనుకుంటున్నాను. అవును. అలాగే నేను వైజాగ్‌లో ఒక బోల్డ్ 2020 అనే ప్రోగ్రామ్‌ది నేను రికార్డ్ చేసేది అవును. చాలా తక్కువ మంది చూసారు. చూసారు బానే, నాకు గుర్తుందది. Hmm. అది ఈ డికేడ్‌కి కాంటెక్స్ట్ సెట్ చేసేటటువంటి స్పీచ్ అది. ఎగ్జాక్ట్లీ మీరు ఇచ్చిన అనేకమైన టాక్స్లో ప్రతి టాక్లో కూడా ఖచ్చితంగా ఒక ఫిలాసఫీ, ఒక విజను మారుతున్న చాలామంది తక్కువ ట్రైనర్లకి ఉండేది చేంజింగ్ ఎన్వైరన్మెంట్. మీరు పోస్ట్ కోవిడ్ అంటారా, ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి అంటారా, ఇప్పుడు ఎన్నైతే మారుతున్నాయి జీవన ప్రమాణాలు అంటారా, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, వీటిని అడాప్ట్ చేస్తూ చెప్పగలిగిన, అంటే మోటివేషనల్ స్పీచ్ అంటారా, ట్రైనింగ్ అంటారా, కౌన్సిలింగ్, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, ఇవ్వగలిగిన కంటెంట్ లేకపోతే టాక్ మీ దాంట్లో ఉంటుంది. మీరు చాలా అడాప్టబిలిటీ చాలా బాగా చేస్తారు. అంటే చాలా తక్కువ పరిధిలోంచి తీసుకుని రెండు ఆ బోర్డు వెళ్ళిందని చెప్పినట్టు ఆ టాక్ నేను మీకు చెప్పాను కూడా. అది నేను ఎంత బాగా అంటే మామూలుగా నేను బహుశా నాకు తెలిసి ఎవరు చేయని పనేమో అనుకుంటున్నాను. అదేంటంటే నేను అందరి టాక్స్ వింటాను. మీరు మోటివేషనల్ స్పీకర్స్ ఎంతమంది ఉన్నారో చెప్పండి, అది ఏ ఛానల్ అయినా సరే నేను వింటా. నేను కారు ఎక్కానంటే ఎవరో ఒకరితో ఓపెన్ చేస్తాను, అక్కడి నుంచి ఇంకా పాపప్ అవుతుంటాయి. అందుకు నాకు సాధారణంగా మిస్ అయ్యే పరిస్థితి ఉండదు. అలా మీ టాక్ విన్నాను అప్పుడు. ఐ థింక్ మీ ఛానల్లో పెట్టారు, మరి దేనిలో పెట్టారు, అది చాలా చాలా యాప్ట్. దాన్ని చాలా ఎక్కువ మంది రీచ్ అవ్వాలి. అది చాలా అంటే మనము మన జీవితాల్లో పాజ్ బటన్ నొక్కినప్పుడు మళ్ళీ తిరిగి మనం చాలా హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ స్పీచ్ ఉపయోగపడుతుంది. వండర్ఫుల్. మీరు ఒకసారి నాకు ఐ థింక్ ఇంపాక్ట్ అప్పుడు 2022లో స్టేజ్ దగ్గర 1-to-1 నాకు మాట చెప్పారు. మీది కొంతమంది స్పీచెస్ 10th క్లాస్ లెవెల్లో ఉంటాయి, కొంతమంది డిగ్రీలో ఉంటాయి, కొంతమంది పీజీలో ఉంటాయి. మీద పీజీ లెవెల్లో ఉండడం వల్ల అందరికీ అర్థం కాదు. అంటే కేజీలో ఉన్న వాళ్ళకి పీజీలో అంత ఈజీగా అర్థం కాదు. ఖచ్చితంగా ఆడియన్స్ని బట్టి మన యొక్క స్పీచ్ ఉంటుంది. అదే సో అండ్ ఇంకొకటి మీరు చెప్పింది, నేను రావాల్సినంత పేరు నాకు రాలేదు అని మీరు ఒక ఆత్మీయుడిగా మీరు నాకు ఎక్స్ప్రెస్ చేశారు. నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే 2013 తర్వాత నేను ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ, నేను కొంచెం వాలంటరీగా ఇంపాక్ట్కి రావడం, ఇట్లాంటివన్నీ నేను పబ్లిక్ లైఫ్ని తగ్గించాను. ఎందుకంటే ఎవ్రీ డికేడ్ నేను కాంటాక్ట్ సెట్ చేసుకుంటాను. 2001లో నాకు అనిపించింది ఈ డికేడ్, ఎందుకంటే నేను జేసీస్లో ఉన్న ఇలా అన్నీ ఉండి ఒక ప్రోగ్రామ్కి శంషాబాద్ వెళ్ళినప్పుడు 99, 98 ఆ టైంలో గోల్ అంటే తెలియదు వాళ్ళకి. అప్పటికి ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఏమి లేనప్పుడు గోల్ అంటే ఫుట్బాల్ గోలా అన్నంతే తెలుసు వాళ్ళకి. సో నాకేమనిపించిందంటే హైదరాబాద్ పక్కన ఉన్న ఊళ్ళో ఉన్న పరిస్థితి ఎట్లుంటే ఇంక ఇప్పుడు నా అవసరం ఎక్కువ ఉందని అనిపించి ఈ డికేడ్ నేను అది ఇన్స్పైర్ అనుకున్నాను. అలాగే బుక్స్ రాశాను, టాక్స్ ఇవన్నీ కూడా అలా జరిగింది. 2011కి చాలామంది వచ్చారు. ఎప్పుడైతే ఒక మార్కెట్లో క్రౌడెడ్ అవుతుందో అది ఒక కమోడిటీ మార్కెట్ అంటాం. అంటే ఒక ఏదన్నా ఒక ఐటెం అన్ని చోట్ల దొరుకుతా ఉంటే యూఆర్ ఈజీలీ రీప్లేసబుల్ అండ్ ఇట్స్ నో మోర్ సేలబుల్. సో ఆ సిచ్యువేషన్ కనపడింది టెక్నాలజీ ఎంటర్ అవుతా. అప్పుడు నేను కోచింగ్ అప్డేట్ అయ్యాను. సో కోచెస్గా నేను పబ్లిక్లో అంత కనపడాల్సిన పని లేదు. ఎగ్జాక్ట్లీ. సో అలా నేను ఒకప్పుడు నేను బిజినెస్లో 12 ఏళ్ళు ఉండడం వల్ల నేను బిజినెస్ ఎగ్జిబిషన్స్ ఆల్ ఓవర్ ఇండియా ఆర్గనైజ్ చేయడం వల్ల నాకు బిజినెస్లో అవగాహన ఉంది. అండ్ యాజ్ నేను ఆథర్గా నాకు కొంచెం ఆబ్వియస్గానే అథారిటీ అండ్ డెప్త్ ఉంటుంది. ఖచ్చితంగా. సో అలాగే నేను కోచెస్గా నేను బిజినెస్ మెన్కి చేయడం వల్ల డిఫరెంట్ బిజినెస్లో నాకు తెలియకుండానే డెప్త్ వస్తుంది. సో బికాస్ వాళ్ళ ప్రపంచం పూర్తిగా తెలియకుండా మనం వాళ్ళకి చెప్పలేము. సో అలాగ నేను పబ్లిక్లో కొంత తగ్గిన మాట వాస్తవం. కానీ నేను B2C నుంచి B2Bకి వచ్చాను. అంటే ఇంపాక్టింగ్ పీపుల్ నుంచి ఇంపాక్టింగ్ పీపుల్ హూ ఇంపాక్ట్ పీపుల్. అంటే నా టార్గెట్ ఆడియన్స్ ఇద్దరే అయ్యారు, లీడర్స్ అండ్ ఎంటర్ప్రైనర్స్. సూపర్ సూపర్. సో నేను ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అసలు తెలుగుదేశం పార్టీ 2004లో మొదలు పెట్టాం. తర్వాత ఎక్కువ ప్రజారాజ్యం పార్టీ మన మెగాస్టార్ చిరంజీవి గారి పార్టీకి చేశాం. సో అప్పుడు డైరెక్ట్గా ఆడియన్స్తో మాట్లాడేవారు. తర్వాత ఎవరైనా నేను
కోర్ టీం ఉంటే మాట్లాడగలుగుతున్నా, లేకపోతే నాకు కొంచెం అది ఈజీ కాదండి. బిజినెస్ ఓనర్స్ లేదా ఒకటి లేకపోతే సింపుల్ చెప్పాలంటే పబ్లిక్ మీటింగ్ లో ఉన్న ఆడియన్స్ కి మీ టాక్ ఇవ్వడం తగ్గించి పబ్లిక్ లో ఉన్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళకి టాక్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. బట్ నౌ ఐఎమ్ రెడీ అండి. ఎందుకంటే అండి, బట్ ఏ జాబ్ చేసినా ఏ స్టేజ్లో ఉన్నా ఎవ్రీబడి హ్యాస్ టు థింక్ లైక్ ఏ లీడర్ అండ్ ఎంటర్. దిర్ ఇస్ నో అదర్ వే. మీకు మీరు సెల్ఫ్ లీడర్షిప్ అవ్వడం తప్ప తేడా ఉందంటారా? ఉందండి. ఏంటది? యా, సో ఇప్పుడు మనం ఎంటర్ప్రినర్ ఈజ్ లైక్ ఏ క్రియేటర్ అండి. ఓకే, ఒక సామ్రాజ్యాన్ని, ఒక రాజ్యాన్ని స్థాపించాలి, ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు. అంటే ఎంటర్ప్రినర్లో కూడా బిజినెస్ మెన్ అందరూ ఎంటర్ప్రినర్ కాదు. అంటే ప్రాఫిట్ కోసం మొదలుపెట్టి ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టి నడుపుతా ఉంటే వాళ్ళు బిజినెస్ మెన్ అంటారు. బిజినెస్ మెన్ యొక్క లక్షణం ఏంటంటే 4 ఉంటాయి. తక్కువ కొనడం, ఎక్కువ కమ్మడం, లాభాలు త్వరగా దాచేయడం, అప్పులు నీట్గా తీర్చడం. సో బయింగ్ ఫర్ యాజ్ లెస్ యాజ్ పాసిబుల్, సెల్లింగ్ ఫర్ యాజ్ హై యాజ్ పాసిబుల్, సేవింగ్ యాజ్ ఫస్ట్ యాజ్ పాసిబుల్, పేయింగ్ యాజ్ లైట్ యాజ్ పాసిబుల్ అంటారు. ఇది ద గేమ్ ఆఫ్ బిజినెస్. సో అదే ట్రేడర్ అనుకోండి, అదే వస్తువులు కొంటాడు, కోల్డ్ స్టోరేజ్లో పెడతాడు, దాన్ని అమ్ముతూ ఉంటాడు. అతను ట్రేడింగ్ చేస్తాడు అంతే. స్టాక్ మార్కెట్తో సహా ట్రేడర్స్ అంటారు. సో బ్రోకర్స్ అంటే మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు. మరి ఎంటర్ప్రినర్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది? ఎందులో లాభం ఉందో అందులో ఫీల్డ్లోకి ఎంటర్ అయితే అతను ఎంటర్ప్రినర్ అని వచ్చాడు. ఓకే, బట్ ఎంటర్ప్రినర్కి ఇంగ్లీష్లో 2 ప్రొనౌన్సియేషన్స్ ఉన్నాయి. ఆంత్రప్రినర్షిప్ అన్నది సంస్కృతి వర్డ్ నుంచి వచ్చింది అంటారు. ఆంత్రప్రినర్షిప్ అంటే మీరు ఒక అంతఃప్రేరణతోటి ఒక కాజ్ మీద మీరు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు బ్యాడ్మెన్ అనే సినిమా వచ్చింది. ఆయన తమిళియన్ ఒక ఆయన, వాళ్ళ ఈ టిష్యూస్ ఉంటాయి ఉమెన్కి, ఏదైతే అవి ఉంటాయో ఆ టిష్యూస్ అవి రూరల్ పీపుల్ కూడా అందుబాటులో రావాలి అని చెప్పేసి ఆయన ప్రయోగాలు చేసి మిషనరీ తయారు చేసి ఎవరైతే ఒక ఎన్జిఓ లాగా అతి తక్కువకి ఇవ్వగలుగుతారో వాళ్ళకి అమ్మిడే. ఆయనకి మరి పద్మశ్రీ అవార్డ్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. అంటే ఆయన ఒక కాజ్ మీద ఉద్యమించాడు. అసలు ఎంటర్ప్రినర్ అంటే హిందీలో గారు తెలుగులో మీరు మీనింగ్ కొట్టారనుకోండి, ఉద్యమి అని వస్తుంది, ఉద్యమకారుడు. అంటే ఒక కాజ్ తీసుకుని దాని మీద ఉద్యమించాలి. ఇప్పుడు టాటాస్ ఉన్నారండి, వాళ్ళు బిజినెస్ పర్సన్సా, ఎంటర్ప్రినర్స్, ఆంటర్ప్రినర్స్ వాళ్ళు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అప్పట్లో ఒక జేఆర్డి టాటా గారిని, వాట్ ఈస్ గుడ్ ఫర్ టాటాస్ అంటే, వాట్ ఎవర్ ఈస్ గుడ్ ఫర్ ఇండియా ఈజ్ గుడ్ ఫర్ టాటాస్. వాళ్ళ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఈజ్ వాళ్ళ గోల్. ఇప్పుడు ఐటీసీ హోటల్స్ ఉందండి, అది పెట్టడమే 70% ప్రాఫిట్ గోస్ టు టాటా ట్రస్ట్. సేవ చేయడం కోసం వ్యాపారం పెట్టారు. అసలు అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఈజ్ టు సర్వ్ పీపుల్. అందుకని అంటే సర్వీస్ ఇస్ బిజినెస్, బిజినెస్ ఇస్ సర్వీస్. సర్వీస్ అనే పదానికి మామూలుగా మనందరికీ అర్థమయ్యే భాషలో ఉండే సేవ, సమాజ సేవ అలా అర్థం అనట్లేదా? ఒక షాప్లో కూర్చున్న ఒక వ్యక్తి చక్కగా స్మైలింగ్ ఫేస్ తోటి చక్కగా హాయిగా అందంగా డిగ్నిఫైడ్గా చూడముచ్చటగా ఉండి కస్టమర్ రావగానే రిసీవ్ చేసుకుని కావాలంటే ఎవరైనా మంచినీళ్ళు ఇచ్చి ఏమేం కావాలి అనే సహనంతో ఓపికతోటి చెప్పగలిగితే వాళ్ళకి అవసరమైనది ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయగలిగి, వాళ్ళకి తెలియంది ఏమిటంటే వేరు చేయగలిగి, తన దగ్గర కనుక ఏ కారణం చేతనైనా ఆ ప్రోడక్ట్ లేకపోతే లేదా నిజాయితీతో చెప్పగలిగి ఎక్కడుంటుందో కూడా గైడ్ చేయగలిగితే అప్పుడు ఈ బిజినెస్ చాలా సక్సెస్ అవుతుందని నమ్ముతాను నేను. సర్వీస్ ఇస్ బిజినెస్. రాఘవేంద్ర స్పీచెస్ ఎలా ఉంటాయి తెలుసండి, అది ర్యాప్ సాంగ్స్ ఉంటాయి చూడండి. తెలుగులో మోటివేషనల్ ర్యాప్ టాక్స్ ఏంటంటే ఆకెల్లా అని చెప్పొచ్చు అన్నమాట.